హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయలేను అనుకుంటే స్టడీ సర్కిల్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్, ఇది కాకుండా ఓన్లీ ఫర్ సిద్దిపేట డిస్టిక్ వాళ్ళకి ఇంతకుముందుకు అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. అదేంటంటే సిద్దిపేటకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన యాప్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అండ్ ఆ యాప్లో కూడా ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుందంట. 57 టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి 400 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయంట దాంట్లో. సో మీరు హైదరాబాద్కి కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ యాప్లోనే డైరెక్ట్గా ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక యువతకి 50,000 ఖర్చు తగ్గించుకునే ఆలోచనతోటి గొప్పగా దీన్ని అయితే డిజైన్ చేస్తున్నారు. సో స్వంత ఖర్చులతోటి యాప్ని అయితే డిజైన్ చేపిస్తున్నారంట. సో దీన్ని ఆల్రెడీ రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తారు. దీంట్లో మనకి మీరు మొబైల్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ అండ్ టీజీపీఎస్సికి సంబంధించి, ఏపీకి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో మేక్ యూస్, ఎందుకంటే ఆల్మోస్ట్ 400+ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ ఉండడం అయితే జరుగుతుందంట. సిద్దిపేట డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ ఉంది చూడండి. సో హరీష్ అన్న ఉద్యోగ యాప్ గురించి మొన్న వీడియో చేశాను కదా, దానికి చాలా మంచి రీచ్ వచ్చింది. అయితే దీని గురించి ఇంకొంచెం బెటర్గా క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ అలాగే మీకు ఈ వీడియోస్ తప్పకుండా హెల్ప్ అవుతాయి. ఎప్పుడో ఒక రోజు ఇందులో ఉన్న కంటెంట్ ఏదైనా తీసుకోండి, అరే ఈరోజు ఇక్కడ చూసాను కదా, ఇది నాకు బాగా హెల్ప్ అయిందని మీకు డెఫినెట్లీ అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి వీడియోస్ మరిన్ని క్రియేట్ చేయాలంటే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే సిద్దిపేట గౌరవనీయులైన ఎమ్మెల్యే హరీష్ మంత్రివర్యులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇందులో ఉన్న కోర్సెస్ 50,000 వర్త్ అంట. అయితే డిగ్రీ చేసిన ఈ కోర్సెస్ అనేటివి చాలా బాగా హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న ఏదైతే కాంటెంట్ ఉంటుందో మీరు మంచిగా నేర్చుకోండి. సో దీనిలో గురించి నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీ స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్, మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి, మీరు స్టూడెంట్ అయితే మాత్రం మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి, స్టూడెంట్ మొబైల్ నెంబర్, ఫాదర్స్ మొబైల్ నెంబరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా జెన్యున్గా ఇవ్వండి. మీ ఫుల్ అడ్రస్ అండ్ మీరు ఏ మండలానికి చెందిన వాళ్ళు, సిద్దిపేట టౌనా, సిద్దిపేట అర్బనా, సిద్దిపేట రూరలా, చిన్న కోడూరు, నన్గునూరు, నారాయణరావుపేట దేంట్లో, అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, సెంట్రల్కా లేకపోతే ప్రైవేటా, క్యాంపస్ రిక్రూట్మెంట్గా ఏంటి అనేది, అండ్ రిజర్వేషన్ కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ పిహెచ్సి వాళ్ళకి నాకు తెలిసి మీ డిజేబుల్డ్ సర్టిఫికేట్ అడుగుతారు అనుకుంటా. సో ఒకసారి చూడండి కంపల్సరీగా. అండ్ ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ స్టార్ గుర్తు కనిపిస్తుంది కదా, ఆ స్టార్ గుర్తు ఏంటంటే మీరు కంపల్సరీగా ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ ఎంటర్ చేయాలి. అండ్ ఆధార్ కార్డు కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఏం కాదులే, నేను ఏమైనా సిద్దిపేటకి చెందిన వాళ్ళన అయినా కూడా నేను దీంట్లో నేర్చుకుంటానని అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిద్దిపేట స్టూడెంట్సే. అందుకోసమనే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మనం మీ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్సెల్ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేస్తారు, చూడొచ్చు కూడా. మనం ఇన్ కేస్ కాదు అని తెలిస్తే మనకి ఎట్లాగో యాక్సెస్ ఇవ్వరు. అందుకోసమని కరెక్ట్గా జెన్యున్గా ఉన్న వాళ్ళు ఆ సిద్దిపేటకి సంబంధించిన మండలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులలో ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కనుక అవుతుంటే ఈ యాప్ని వాళ్ళకి తెలియజేయండి అనేసి క్లియర్గా చెప్పిండ్రు. సో ఆల్ ద బెస్ట్ టు సిద్దిపేట స్టూడెంట్స్, ఎందుకంటే మీకు మంచి ఆపర్చునిటీ. ఇట్లా అన్ని జిల్లాలలో ఎమ్మెల్యేలు ఇంత ఖర్చు పెట్టి చేపిస్తే ఎంత బాగుంటుందో అనేసి అనిపిస్తుంది. బట్ ఎనీహౌ, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడ లాస్ట్కి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ మ్యాటర్లో సెల్ఫిష్గా ఉండకండి. చాలామందికి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.